మన్నెంకొండ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ మన్నెంకొండ దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. పూర్వం ఈ మన్నెంకొండను మునులకొండ అని పిలిచేవారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ బై వ్లాగ్స్. పేదల తిరుపతిగా పేరుగాంచిన దేవాలయం, ఆ దేవాలయమే మహబూబ్ నగర్ లో ఉన్న మన్నెంకొండ దేవాలయం. ఈ దేవాలయానికి దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఈ దేవాలయం ఎలా ఉంటుంది, అలాగే మన్నెంకొండ దేవాలయం హిస్టరీ గురించి వీడియోలో ఫుల్ కవర్ చేశాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన్నెంకొండ దేవాలయం ఎంట్రన్స్ కమాన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ దేవాలయం మహబూబ్ నగర్ నుంచి 18 కిలోమీటర్లు గాను, అదే విధంగా హైదరాబాద్ నుండి అయితే 125 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ మన్నెంకొండ దేవాలయం వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొండపైన అయితే వెలిశాడు. కొండపైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటే కొండ దిగువన అలివేల మంగమ్మ దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయమే అలివేల మంగమ్మ తల్లి దేవాలయం. ఈ మన్నెంకొండకు వచ్చే భక్తులు మొదటగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తర్వాత దిగువన వచ్చి అలివేల మంగమ్మని అయితే దర్శనం చేసుకుంటారు. ఈ మన్నెంకొండలో వెంకటేశ్వర స్వామి 3 కొండల పైన అయితే ఉంటాడు. ఈ కొండపైకి వెళ్ళడానికి ఆటో సౌకర్యం కింద కమాన్ దగ్గరనే ఉంటుంది. కావాలంటే ఆటోలు కూడా పైకి అయితే వెళ్ళొచ్చు. అంతేకాకుండా కాలినడకన కూడా వెళ్ళొచ్చు. మెట్లు కూడా ఉంటాయి పై వరకు అయితే. కాలినడకన కూడా పై వరకు అయితే వెళ్ళొచ్చు. ఈ మహబూబ్ నగర్ లో వెలిసిన మన్నెంకొండను పేదల తిరుపతి గాను, అలాగే తెలంగాణ తిరుపతి గాను పేరుగాంచిన దేవాలయం. ఈ దేవాలయానికి 100 ఏండ్ల చరిత్ర అయితే ఉంది. ఈ మన్నెంకొండ దేవాలయాన్ని మొదటగా మునులకొండ అనేవారు. కాలక్రమేణా పలకడం రాక మన్నెంకొండగా పేరుగాంచింది. ఈ దేవాలయానికి అక్కడ కనిపిస్తున్న ద్వారమే ప్రధాన ద్వారంగా అయితే ఉంటుంది. ఈ కమాన్ కు 100 ఏండ్ల చరిత్ర అయితే ఉంది. ఆ ద్వారం చూస్తేనే అర్థం కావచ్చు ఇది ఎన్నేళ్ల చరిత్ర కలిగిన దేవాలయం. ఈ కమాన్ పైన బాగా గమనించండి. శేషశల్పం మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తి అయితే భక్తులకు దర్శనమిస్తాడు. అలాగే విష్ణుమూర్తి పక్కల లక్ష్మీదేవి, గరుడావంతుడు, అలాగే నారదుడు అయితే భక్తులకైతే దర్శనమిస్తారు. ఆ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి 7 కొండల పైన ఉంటే ఇక్కడున్న మన్నెంకొండలో మాత్రం 3 కొండల పైనే ఉంటాడు. ఈ కొండపై ఉండే మార్గాలు ఘాట్ రోడ్లు గాను, అలాగే కింద మొత్తం పచ్చని వాతావరణంతో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. పూర్వకాలంలో మన వాళ్ళైతే ఒక మాట అయితే అనేవారు, తీరితే తిరుపతి, తీరపోతే మన్నెంకొండ అని. ఆ మాట వాళ్ళు ఊరికే అనలేదు. ఒకవేళ మీకు తీరితే తిరుపతి కూడా పోవచ్చు, తీరకపోతే ఈ మన్నెంకొండకైతే రావచ్చు. ఆ తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఈ మన్నెంకొండకు వచ్చి ఇక్కడ స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే అంతే పుణ్యం అయితే వస్తుంది. ఈ మన్నెంకొండ దేవాలయానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ మన్నెంకొండ దేవాలయం దగ్గర త్రొవ్వని కోనేరు, చెక్కని శిల్పము, నిర్మించని దేవాలయం, ఇలా చాలా ప్రాముఖ్యతలు అయితే ఉన్నాయి. పూర్వకాలంలో రోడ్డు పడక ముందు ఈ మార్గం గుండా అయితే పైకైతే వెళ్లేవారు. ఇక్కడే ఒక పాత కోనేరు కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. పూర్వకాలంలో ఇక్కడే కోనేరు కూడా ఉండేది. ఇక్కడే స్నానాలు ఆచరించి పై వరకు అయితే వెళ్లేవారు. ఇక కాలక్రమేణా కోనేరు కూడా దేవాలయం పక్కనే వెలువడింది. దేవాలయం దగ్గర ఉన్న కోనేరు ఎవ్వరు కూడా త్రొవ్వలేదు. ఆ బండతో ఉన్న కోనేరును ఎంత త్రొవ్విన నీళ్ళైతే రాలేదు. ఒక మునీశ్వరుడు అయితే ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అక్కడే తపోదీక్ష అయితే చేస్తాడు. అక్కడుండే బండ పగిలి భూమిలో నుంచి అయితే నీరు వచ్చాయని చరిత్ర అయితే చెప్తుంది. అంతేకాకుండా ఎవరు చెక్కని వెంకటేశ్వర స్వామి పాదముద్రలు అయితే ఆ కోనేరులో అయితే మనకు కనిపిస్తాయి. ఒకసారి ఇక్కడ బాగా గమనించండి. ఆ పైన కనిపిస్తున్న దేవాలయంలోనే వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు భక్తులకు. మొదటగా వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయంలో ఒక గుహలో అయితే స్వయంభుగా వెలిశాడు. కాలక్రమేణా ఈ గుహను, అలాగే ఈ దేవాలయాన్ని కొద్దిగా అభివృద్ధి అయితే చేశారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే చాలా పురాతనమైన ఒక ద్వారం అయితే మనకు కనిపిస్తుంది చూడండి. అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ ద్వారమే. చాలా ఏండ్ల పురాతనమైన ద్వారం ఇది. ఈ ద్వారం గుండెనే పై వరకు ఎక్కడానికి మెట్లయితే ఉంటాయి. మనమైతే ఈ దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే కనిపిస్తాయి. ఒకటి ఎంతో పురాతనమైన మెట్లయితే, మరొకటి రోడ్డు మార్గం అయితే కనిపిస్తుంది మనకు. మీరు ఒకవేళ వెహికల్ తీసుకొస్తే రోడ్డు మార్గం నుండి డైరెక్ట్ పై వరకు అయితే వెళ్ళొచ్చు. లేదంటే కాలినడకన వస్తే ఈ మెట్ల మార్గం నుండి ద్వారం దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మనమైతే ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉన్నా సరే ఇక్కడనే పార్క్ చేసి వెళ్ళండి. ఈ మెట్ల మార్గం నుండి వెళ్తే చాలా పుణ్యం అయితే వస్తుంది మనకు. ఈ మన్నెంకొండ జాతర సమయంలో చాలా మంది భక్తులు ఈ మెట్ల మార్గం గుండానే దేవాలయం దగ్గరికి అయితే వెళ్తారు. ఈ దేవాలయంలో ఉండే వెంకటేశ్వర స్వామికి ఎన్ని కానుకలేసినా నీ కోరిక తీరుతుందో లేదో తెలియదు గానీ ఇలా కాలినడకను వచ్చి ఖచ్చితంగా ఆయనను దర్శనం చేసుకుంటే మాత్రం నీ కోరిక ఎలాంటిదైనా ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడి నుండి కొండపైకి ఎక్కడానికి దాదాపుగా 100 మెట్లయితే ఉంటాయి. ఇక్కడి నుండి వెళ్తే డైరెక్ట్ దేవుని ద్వారం దగ్గరికి అయితే వెళ్తాము. వెళ్దాం రండి. ఓకే అండి, ఈ వీడియోలో మన్నెంకొండ ఎలా
ఉంటుంది, అలాగే ఈ దేవాలయం చరిత్ర గురించి మొత్తం వివరిస్తాను మీకు. అలాగే నా వీడియోస్ పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం ఈ మన్నెంకొండను మునులకొండ అని పిలిచేవారు. ఎందుకంటే ఇప్పుడున్న మన్నెంకొండ మొత్తం అరణ్యాలతో, మొత్తం కొండలతో, గుహలతో ఉండేది. చాలా మంది మునులైతే ఈ కొండ పైన వచ్చి తపస్సు అయితే చేసుకునేవారు. ఈ కొండ చుట్టూ మొత్తం మునులు వచ్చి తపస్సు చేసుకునేవారు కాబట్టి ఈ కొండను మునులకొండ అని పిలిచేవారు. కాలక్రమేణా మునులకొండ నుంచి మన్నెంకొండగా పేరు రూపొందింది. ఈ మన్నెంకొండలో ఉండే వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన దేవుడని భక్తులైతే నమ్ముతారు. ఈ మెట్లపై నుండి పైకి వెళ్ళగానే ప్రధాన ద్వారం అయితే కనిపిస్తుంది ఆలయంలోకి వెళ్ళడానికి. వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ మన్నెంకొండలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయితే కొలువుదీరాడు. ఇక ఈ మన్నెంకొండ దేవాలయం చరిత్రలోకి వెళ్తే 2-3 కథనాలుగా చెప్పుకుంటారు ఈ మన్నెంకొండ గురించి. అందులో ఒకటి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో విశ్రాంతి కొరకు ఈ మన్నెంకొండ వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెప్పుకుంటే, మరొకటేమో తిరుపతికి రాని పేద ప్రజల కోసం ఈ మన్నెంకొండకు వచ్చి కొలువు తీరానని, తిరుపతికి వచ్చి నా భక్తులు నన్ను ఎలా దర్శనం చేసుకుంటే వాళ్ళకు పుణ్యం దక్కుతుందో ఈ మన్నెంకొండకు వచ్చి నా భక్తులు అలాగే దర్శనం చేసుకుంటే ఆ పుణ్యమే దక్కుతుందని ఒక కథనం అయితే ఉంది. అలాగే ఈ మన్నెంకొండకు వచ్చిన చాలా మంది భక్తులు అయితే తిరుమల నుండి వెంకటేశ్వర స్వామి విశ్రాంతి కొరకే ఈ మన్నెంకొండకు వచ్చాడని, ఇక్కడ కొండ గుహల్లో సేద తీరాడని ఇక్కడ భక్తులు అయితే చెప్పుకుంటారు. అలాగే ఈ కొండపైకి నడిచొచ్చిన వెంకటేశ్వర స్వామి పాదముద్రలు అయితే మనకు అట్టే కనిపిస్తాయి. అలాగే పాదముద్రలు కోనేరులో కూడా కనిపిస్తాయి. కోనేరుకు వెళ్ళినప్పుడు బాగా గమనించండి, కోనేరులో కూడా పాదముద్రలు అయితే మనకు కనిపిస్తాయి. మెట్ల మార్గం నుండి వెళ్తే ప్రధాన ద్వారం ఈ విధంగా అయితే కనిపిస్తుంది, ఒకసారి మీరు కూడా గమనించండి. ఈ మార్గం నుండి వెళ్తే డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనమైతే. ఈ మెట్ల మార్గం నుండి వెళ్తే క్యూ లైన్ లాంటిది ఏమి ఉండవు, డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు మనం. అలాగే ఈ మార్గం నుండి వెళ్తే కోనేరు కూడా అగుపించదు మనకైతే, డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ దేవాలయానికి మెట్ల మార్గం నుండి వస్తే ఈ ద్వారం దగ్గరికి అయితే వస్తాము. ఒకవేళ రోడ్డు మార్గం నుండి వస్తే ఎక్కడి వరకు వస్తామో ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. రోడ్డు మార్గం నుండి రాగానే ఎంతో పవిత్రమైన కోనేరు అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే గరుడావంతుడు అయితే దర్శనమిస్తాడు భక్తులకు. ఈ దేవాలయం మొత్తం ఒక బండ పైన అయితే ఉంటుంది, ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అయితే ఒక గుహలో ఒక గుండు పైన అయితే వెలిశాడు. అంతేకాకుండా ఈ మన్నెంకొండ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలో 3 కొండలు 7 ద్వారములు దాటుకొని అయితే స్వామిని అయితే దర్శనం అయితే చేసుకుంటాం మనము. ఈ దేవాలయం బయట నుండి ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకసారి బాగా గమనించండి, ఈ దేవాలయం మొత్తం ఒక కొండ బండ పైన అయితే వెలిసింది. అలాగే ఇక్కడ త్రొవ్వని కోనేరు కూడా ఉంటుంది, ఒకసారి బాగా గమనించండి. అలాగే ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తునికి దండం పెడుతున్నట్టు గరుడావంతుడు అయితే కనిపిస్తాడు మనకైతే. అంతేకాకుండా ఈ దేవాలయంలోకి వచ్చిన ప్రతి భక్తుడు ఈ కోనేరులోకి వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి దేవాలయంలోకి అయితే వెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోనేరుకు ఒక చరిత్ర అయితే ఉంది. ఈ కోనేరును ఎవరు త్రొవ్వలేదంట. ఈ కోనేరులో ఉండే బండ పగిలి భూమి నుంచి అయితే వాటర్ వచ్చాయని ఇక్కడ భక్తులు అయితే చెప్పుకుంటారు. మొదటగా ఈ కోనేరు మొత్తం త్రొవ్వించినప్పుడు కింద మొత్తం బండ మాత్రమే ఉండేదంట. ఒక మునీశ్వరుడు స్వామికి ధ్యానం చేయగా ఒక బండ పగిలి నీరు రావడం అయితే జరిగిందంట. ఇక్కడ అంత పవిత్రమైన కోనేరు ఈ మన్నెంకొండ దేవాలయం దగ్గర ఉన్న కోనేరు. ఈ మన్నెంకొండకు వచ్చి ఈ దేవాలయం దగ్గర ఉన్న కోనేరులో ఒక్కసారి స్నానాలు ఆచరిస్తే ఎలాంటి పాపాలున్నా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ కోనేరులోకి వచ్చి స్నానాలు ఆచరించడం, లేదంటే కోనేరు నీళ్లు నెత్తిపై చల్లుకోవడం మాత్రం చేయండి. దాని వల్ల మీతో ఉన్న ఇలాంటి పాపాలైనా తొలగిపోతాయి. ఓకే అండి, ఇంకా దేవాలయంలోకి వెళ్దాం రండి. ఈ మన్నెంకొండ దేవాలయం మహబూబ్నగర్ లోనే చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఈ దేవాలయం దగ్గర ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో జాతర కూడా జరుగుతుంది. ఈ మన్నెంకొండ జాతర చూడడానికి వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తారు. ఒకవేళ ఇంకా ఈ మన్నెంకొండ జాతర చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈసారి ఫిబ్రవరికి అయితే ఈ జాతరకు అయితే రండి. చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది ఈ జాతర. ఒక్కసారి చూస్తే మీ జన్మ ధన్యమైపోయే విధంగా అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ద్వారమును బాగా గమనించండి, చాలా పురాతనమైన ద్వారం అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ ద్వారంపై విష్ణుమూర్తి అవతరించిన 10 అవతారాలు అయితే మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా కమాన్ పైన బాగా గమనించండి, రాముడు అయితే మనకు కనిపిస్తాడు. రాముని విగ్రహం ఈ ద్వారం పైన పెట్టడానికి ఒక మంచి కథనం అయితే ఉంది. పూర్వం రామాయణం సమయంలో సీతారాములు ఇంటి నుండి అడవికి వెళ్లే సమయంలో ఈ కొండపై నుండే వెళ్లారని, ఈ కొండపైన ఆగి విశ్రాంతి కూడా తీసుకున్నారని ఒక కథనం అయితే ఉంది. అందుకనే ఈ ద్వారం పైన సీతారాముల విగ్రహాలు అయితే పెట్టించారు. ఇంత గొప్ప చరిత్ర అయితే ఉంది ఈ మన్నెంకొండకు. ఈ మన్నెంకొండకు వచ్చిన వాళ్ళకైతే ఈ ద్వారం అయితే కనిపిస్తుంది. మన్నెంకొండ జాతర సమయంలో ఇక్కడ నుండి క్యూ లైన్ లో అయితే లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ద్వారాల నుండి అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారు. మన్నెంకొండ జాతర సమయంలో అయితే చాలా రద్దీ అయితే ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ పక్కనే విశ్రాంతి గదులు కూడా ఉంటాయి, విశ్రాంతి కావాలంటే తీసుకోవచ్చు. జాతర సమయంలో భక్తులు ఎక్కువైనప్పుడు విశ్రాంతి గదిలోకి వెళ్లి ఎక్కువ మంది విశ్రాంతి అయితే తీసుకుంటారు. ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఈ క్షేత్ర పాలకుడు వీరభద్ర స్వామి అయితే భక్తులకు దర్శనమిస్తాడు. అక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మరొక ద్వారం అయితే కనిపిస్తుంది ఆలయం
ఆలయంలోకి వెళ్ళడానికి. ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళగానే మనం ఇంతకు ముందు మెట్ల మార్గం నుండి వస్తే ఏ ద్వారం దగ్గరికి అయితే వస్తామో మనకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఒకవేళ మెట్ల మార్గం నుండి వస్తే ఈ ద్వారం దగ్గరికి అయితే వస్తాం మనము. అదే రోడ్డు మార్గం నుండి వస్తే 2 ద్వారములు అయితే దాటుకొని అయితే ఈ ద్వారం దగ్గరికి అయితే రావాలి. ఈ మన్నెంకొండలో తిరుపతికి ఉన్నట్లే 7 ద్వారములు అయితే ఉంటాయి. 7 ద్వారములు దాటుకొని మన్నెంకొండ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు 3వ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ ద్వారం దగ్గరనే మెట్ల దగ్గర నుండి వచ్చే వాళ్ళు మరియు కోనేరు దగ్గర నుండి వచ్చే వాళ్ళు ఒకే దగ్గర అయితే కలుస్తారు. ఒకవేళ మెట్ల దగ్గర నుండి వస్తే ఈ ద్వారం దగ్గరికి అయితే వస్తాము. బాగా చూడండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు మనం చూసిన ద్వారం మెట్ల ద్వారము. ఇక్కడ నుండి వస్తే ఇక్కడ వరకు అయితే వస్తాము. ఈ మన్నెంకొండ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిత్యం పూజలు అయితే జరుగుతాయి. ఉదయం 5 గంటల నుండే స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ దేవాలయం దగ్గరకు వచ్చిన చాలా మంది భక్తులు ఇక్కడైతే ఒక రోజు అయితే నిద్రించి వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ జాతర సమయంలో స్వామికి దాసంగాలు కూడా సమర్పించుకుంటారు. మెట్ల మార్గం నుండి వచ్చే భక్తులు ఈ ద్వారం నుండి లోపలికైతే వస్తారు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ ద్వారం నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే టెంకాయ కొట్టు స్థలం అయితే కనిపిస్తుంది. మనం స్వామికి తెచ్చుకున్న టెంకాయలు ఇక్కడనైతే కొట్టాలి. లోపల కొట్టడానికి వీలైతే ఉండదు కాబట్టి ఇక్కడనే కొట్టి లోపలికైతే వెళ్ళాలి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మరొక ద్వారం అయితే కనిపిస్తుంది ఆలయంలోకి వెళ్ళడానికి. మీకు ఇంతకు ముందు టెంకాయ కొట్టు స్థలం ఎక్కడ ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడనే టెంకాయలు అయితే కొట్టాలి. టెంకాయలు కొట్టి లోపలికైతే వెళ్ళాలి. హలహరి కేశవయ్య అనే భక్తుడైతే మొదటగా ఈ మన్నెంకొండ దేవాలయాన్ని అయితే చూశాడంట. హలహరి కేశవయ్య అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద భక్తుడంట. అతడు నిద్రిస్తున్న సమయంలో నేను ఒక కొండపైన అయితే కొలువై ఉన్నాను. నాకు నిత్యం పూజలు జరుపుతూ ప్రతి భక్తునికి తెలియజేసేలా నువ్వు చెప్పమని చెప్పాడంట వెంకటేశ్వర స్వామి. అప్పటి నుండి కేశవయ్య అనే భక్తుడు ప్రతిరోజు ఈ మన్నెంకొండలో వెంకటేశ్వర స్వామికి నిత్యం పూజలు అయితే జరిపాడు. అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ప్రధాన పూజారిగా వాళ్ళ వారసులు అయితే ఉన్నారు. ఈ కేశవయ్య వంశస్థులైతే ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. నిత్యం పూజలతో ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి నిమిషం స్మరిస్తూనే ఉంటారు ఇక్కడ. ఓకే అండి, దేవాలయం చివరి ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాం. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ చివరి ద్వారం అనేది ఒక గుహల్లో అయితే ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ ద్వారంను దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళగానే స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి అయితే దర్శనమిస్తాడు భక్తులకు. ఈ ద్వారం నుండి స్వామిని చేరుకోవాలంటే ఒక టాస్కే అని చెప్పాలి. ఈ ద్వారం లోపల మొత్తం ఒక గుహ లాంటి నిర్మాణం ఉంటుంది. మొత్తం చీకటిగా ఉంటుంది. ఈ గుహల్లో నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే నిత్యం పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి అయితే మనకు కనిపిస్తాడు. ఇంత పెద్ద గుహల్లో అయితే వెంకటేశ్వర స్వామి స్వయంభూగా అయితే ఒక గుండు పైన అయితే వెలిసాడు. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ గుహల్లో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఏ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ దేవాలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి కట్టని గుడి చెక్కని విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రశాంతమైన రూపంలో దర్శనం అయితే ఇస్తాడు. ఓకే అండి, మన్నెంకొండ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక శివాలయం అయితే కనిపిస్తుంది. అక్కడికైతే వెళ్దాం రండి. ఈ మన్నెంకొండ కొండపై నుంచి కిందికి చూస్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా మంది భక్తులు అయితే ఈ వ్యూ పాయింట్ ని చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడి నుండే కొద్దిగా ముందుకు వెళ్ళగానే శివాలయం అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్దాం రండి. ఈ శివాలయంలో ఒక శివలింగం చుట్టూ ఉన్న నాగశేషుడు అయితే భక్తులకు దర్శనమిస్తాడు. ఈ మన్నెంకొండ కొండపైన శివలింగం కూడా స్వయంభుగా వెలిసిందని ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఈ కొండపైన వెలిసిన శివలింగం కూడా ఒక గుహల్లో అయితే వెలిసింది. అక్కడికైతే వెళ్దాం రండి. ఈ మన్నెంకొండ దేవాలయంలో అన్ని దేవుళ్ళు కూడా ఒక గుహల్లో అయితే వెలిసారు. అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇలాంటి గుహల్లాంటి నిర్మాణం చూడగానే మీకు అర్థం కావచ్చు ఈ దేవాలయం ఎంత పురాతనమైన దేవాలయమో. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుహల్లోనే ఇక్కడ శివలింగం వెలిసిందని ఇక్కడ స్థల పురాణాలు అయితే చెప్తున్నాయి. ఓకే అండి, మొత్తానికి శివయ్య దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక్కడ శివాలయానికి కొట్టాల్సిన టెంకాయలు ఇక్కడైతే కొట్టొచ్చు. ఇక్కడ స్వయంభూ వెలిసిన శివలింగం దగ్గర అయితే టెంకాయలు అయితే కొట్టరంట. అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడైతే టెంకాయలు అయితే కొట్టాలంట. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళగానే లడ్డు ప్రసాదం అమ్మే స్థలం అయితే కనిపిస్తుంది. అక్కడికైతే వెళ్దాం రండి. ఈ మన్నెంకొండలో ఒక్క లడ్డు వచ్చేసి 15 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో వెళ్లి మనం కూడా తీసుకుందాం రండి. ఇక్కడ తిరుపతి వల్లే ఒక పర్సన్ కు 1-2 లడ్లు కాకుండా మీకు ఎన్ని కావాల్స్తే అన్ని లడ్లు అయితే ఇస్తున్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈ దేవాలయం దగ్గర లడ్డు ప్రసాదం కు మొదటగా టికెట్ సిస్టమ్ ఉంది కాబట్టి టికెట్ తీసుకుని లడ్లు అయితే తీసుకోవాలి. నేనైతే 3 టికెట్లు అయితే తీసుకున్నాను. టికెట్ ప్రైస్ అవన్నీ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మీకు కావాల్సిన అన్ని లడ్లు అయితే తీసుకోవచ్చు. ఓకే అండి, మొత్తానికి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒక దగ్గర కూర్చొని లడ్డు ప్రసాదం అయితే తిందాం రండి. ఈ ద్వారంను బాగా గమనించారా? మెట్ల ద్వారం నుండి వస్తే ఈ ద్వారం నుండే లోపలికైతే వెళ్ళాలి. ఈ ద్వారంను బాగా గుర్తు పెట్టుకోండి. ఈ మన్నెంకొండ దేవాలయం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎలాంటి జనరద్దీ గాని అలాగే ఎలాంటి శబ్దాలు గాని ఉండవు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటే మన్నెంకొండకు వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకోండి. ఈ దేవాలయం దగ్గరకు వస్తే పుణ్యానికి పుణ్యం దొరుకుతుంది, అలాగే ప్రశాంతతకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రండి. ఓకే అండి, మొత్తానికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే
అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న వరకు మధ్యాహ్నం 1 అయితే అయింది. ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. అక్కడికైతే వెళ్లి అన్నదాన ప్రసాదం అయితే స్వీకరిద్దాం రండి. ఈ మన్నెంకొండ దేవాలయానికి వస్తే మధ్యాహ్నం సమయంలో ఇక్కడైతే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. ఈ దేవాలయానికి వచ్చే చాలా మంది భక్తులకు ఇక్కడ మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని చాలా మందికి అయితే తెలియదు. ఈ మన్నెంకొండ దేవాలయానికి వచ్చే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా చెప్పండి. మధ్యాహ్న సమయంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తారని. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తినేసి అయితే వెళ్ళండి. ఇక్కడ వంటలు కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేసి అయితే వెళ్ళండి. అలాగే మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. దేవాలయానికి వెళ్ళకన్నా ముందు ఈ కోనేరులో స్నానం చేసిన తర్వాత మొదటగా ఇక్కడ కోనేరు దగ్గర ఉన్న వరాహస్వామిని అయితే దర్శనం చేసుకొని తర్వాత దేవాలయం లోపలికి అయితే వెళ్ళండి. అలా చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే మీ పైన ఉంటుందని ఖచ్చితంగా మీరు ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఆలయం లోపలికి అయితే వెళ్ళండి. ఓకే అండి, మొత్తానికి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కొండ దిగి కిందికి వెళ్లి అలివేల మంగమ్మ తల్లి దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ మన్నెంకొండకు వచ్చే చాలా మంది భక్తులు మొదటగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుగుదారిలో అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటారు. కాబట్టి మనం కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్దాం రండి. అంతేకాకుండా అమ్మవారి దేవాలయం దగ్గరే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా పెళ్లిళ్ళు అయితే అవుతాయి. అవి కూడా మీకు మొత్తం క్లియర్ గా చూపిస్తాను రండి. ఈ మన్నెంకొండ దేవాలయానికి దర్శనానికి వచ్చిన చాలా మంది భక్తులు అయితే స్వామిని దర్శనం చేసుకుని కిందికి వచ్చి ఇక్కడనే నిద్రించి అయితే వెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయమే అలివేల మంగమ్మ తల్లి దేవాలయం. అక్కడికి వెళ్లి అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ అలివేల మంగమ్మ తల్లి దేవాలయం చాలా విశాలంగా గాను చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం అయితే క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఈ అలివేల మంగమ్మ తల్లి దేవాలయం పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. తర్వాత మీకు అది కూడా క్లియర్ గా చూపిస్తాను రండి. మొదటగా మనం అయితే అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందాం రండి. ఈ దేవాలయంలో అలివేల మంగమ్మ తల్లి చాలా ప్రశాంతమైన రూపంలో భక్తులకైతే దర్శనం ఇస్తుంది. ఒకసారి ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉంటారు అలాగే ఆలయం మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి క్లియర్ గా చూపిస్తాను రండి. నేనైతే ఈ దేవాలయం దగ్గరికి మధ్యాహ్న సమయంలో వచ్చాను కాబట్టి చాలా మంది భక్తులు అయితే లేరు. మనమైతే తొందరగా వెళ్లి దర్శనం అయితే చేసుకుందాం రండి. అలాగే ఈ దేవాలయంలో అలివేల మంగమ్మ తల్లి ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుందో క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఓకే అండి, మొత్తానికి అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని ఎవరన్నా చూడకపోతే క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఓకే అండి, అమ్మవారి దేవాలయం ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ దేవాలయం ముందు భాగంలోనే కళ్యాణ మండపం అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మండపమే కళ్యాణ మండపము. ఇక్కడనే పెళ్లిళ్ళు అయితే అవుతాయి. అంతేకాకుండా భక్తుల రద్దీ ఎక్కువైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, మొత్తానికి మన్నెంకొండ దేవాలయం గురించి పూర్తిగా వివరించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయడం వల్ల నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంత పురాతన మరియు ఇంత అద్భుతమైన దేవాలయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశ్వర స్వామి, నమో నమః.